స్టాప్ 99% ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి పెట్ పేరెంట్స్ అయ్యే ఉంటారు. మనం హ్యూమన్స్ని నమ్మడం మానేసి పెట్స్ మీద డిపెండ్ అవ్వడం చాలా కాలం నుంచి జరుగుతూ వస్తుంది. సో అది ఒక అద్భుతమైన వరం అనే చెప్పాలి. ఎందుకంటే మనం ఒంటరిగా లేము అని చెప్పి జాబ్స్ కోసం, వర్క్స్ కోసం బయట కంట్రీస్‌కెళ్ళి, సిటీస్‌కెళ్ళి బ్రతుకుతున్న వాళ్ళకి పెట్స్ నిజంగా ఒక మంచి పీస్‌ఫుల్ నేచర్‌ని క్రియేట్ చేస్తుంది. ఐ అప్రిషియేట్ ఇట్. సో అలా అని చెప్పి మన హెల్త్‌ని వాటి వల్ల గానీ, లేదా మన వల్ల వాటి హెల్త్ గానీ పాడవకూడదు. అందుకని దయచేసి మీరు కొన్న ప్రతి పెట్ కూడా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వ్యాక్సినేటెడ్ మీరు ఇంటికి తెచ్చిన వెంటనే ఒక వెటర్నరీ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ర్యాబీస్ వ్యాక్సినేషన్ గానీ, దాంతో ఇంక్లూడ్ అయ్యి కొన్ని బేసిక్ వ్యాక్సినేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా వాటికి జరిగాయో లేదో చెక్ చేయండి. ర్యాబీస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ డిసీజ్ ఇన్ డాగ్స్ అండ్ క్యాట్స్. సో మన క్యాట్ కానీ డాగ్ కానీ బ్రీడ్ కొంచెం పెద్ద బ్రీడ్, దానికి ఏం రావు అని దయచేసి అనుకోకండి. ఈచ్ అండ్ ఎవ్రీ డాగ్ ఆర్ క్యాట్ విల్ గెట్ ర్యాబీస్. సో దాని నుంచి మన కిడ్స్కి కానీ మనకు కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ డాగ్స్ అనేవి వ్యాక్సినేటెడ్ అయి ఉండాలి. వాటి డోసెస్ ఇంకా బేసిక్ థింగ్స్ అన్నీ కూడా వెటర్నరీ డాక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాగ్ బైట్ ఆర్ క్యాట్ బైట్ జరిగిన వెంటనే వితిన్ 24 అవర్స్లో మనకి వ్యాక్సినేషన్ అనేది జరగాలి. అలా 14 డేస్లో 4 వ్యాక్సినేషన్స్ అనేవి జరగాలి. డే 1, డే 3, 7 ఇంకా 14. ఈ 4 వ్యాక్సినేషన్ డోసెస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం ర్యాబీస్ నుంచి సేఫ్గా ఉన్నట్టు. ఈ ర్యాబీస్ అనేది ఎంత డేంజరస్ అంటే బయట జరిగిన వెంటనే కానీ వ్యాక్సినేషన్ జరగకపోతే 24 to 48 అవర్స్లో మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేసి సమ్ టైమ్స్ ఇట్ మే లీడ్స్ టు డెత్ ఆఫ్ పర్సన్. సో మనం పెంచుకున్న వాటి వల్ల మనకి హాని జరగకూడదు. సో తెలిసి అసలే మన కిడ్స్కి జరగకూడదు. దయచేసి అది కాస్ట్ కూడా ఎక్కువ. ర్యాబీస్ వ్యాక్సినేషన్ కాస్ట్ వచ్చి 350 నుంచి 500 రూపీస్ వరకు కాస్ట్ ఉంటుంది. సో మనం ఎన్ని డోసెస్ తీసుకోవాలి, ఆఫ్టర్ డోసెస్ మనకి ఎటువంటి ఫుడ్ అనేది తీసుకోవాలి అని డాక్టర్ చెప్తారు. సో ఆఫ్టర్ కన్సల్టింగ్ ఏ డాక్టర్ వాళ్ళు చెప్పిన ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అన్నీ మనం ఫాలో అయితే వ్యాక్సిన్ అనేది ఇన్ టైంలో పనిచేసి మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. పిల్లల్లో బయట జరిగిన వెంటనే వితిన్ 12 అవర్స్లో వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా జరిగి తీరాలి. ఎందుకంటే మనకన్నా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డాగ్స్ వ్యాక్సినేట్ అవ్వకుండా ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్స్ దగ్గరికి కానీ లేకపోతే కెనల్స్ కానీ తీసుకొని వెళ్తే అక్కడ వెటర్నరీ డాక్టర్స్ ఆర్ టెక్నీషియన్స్ వ్యాక్సినేట్ చేస్తారు. సో వాటికి సంబంధించిన డోసెస్ బట్టి వాటికి వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా జరిగి తీరాలి. Do get your dog vaccinated with rabies. Thank you. Do follow for such more contents.